హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ జెబ్బీర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు నా పాత వీడియోస్ అంతా చూస్తున్నారా? చూడకుంటే అన్నీ తప్పకుండా చూసేయండి. సో ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాను. వైజాగ్ ఎయిర్పోర్ట్ బయట అయితే ఉన్నాను. సో ఇది మనకి వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర ఫ్లాగ్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్లాగ్. సో నాకు ఇంకా ఫ్లైట్ వచ్చేసి 8:45కి ఉంది. సో నేను త్వరగా అయితే వచ్చేసినాను. అసలు నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే వైజాగ్ ఎందుకు వచ్చినాను, తర్వాత వైజాగ్ రావడానికి కారణం ఏమి, సో ఫ్లైట్లోనే రావాల్సిన అవసరం ఏముంది అన్నది మొత్తం నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వైజాగ్ రావడానికి 3 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి రైల్వేస్, ఒకటి ఎయిర్వేస్, ఒకటి రోడ్ ట్రాన్స్పోర్ట్. సో మనం ట్రైన్కి వస్తే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ ఒక స్లీపర్ బుక్ చేసుకున్నా మనకి 16 to 18 అవర్స్ జర్నీ పడుతుంది. ప్రైస్ కూడా అలాగే ఒక 1000 ప్లస్ అయితే ఉంటుంది. సో మనం కొద్దిగా లగ్జరీగా అనుకుంటే వందే భారత్ చూస్ చేసుకున్నా అది కూడా 2000 దాకైతే వస్తుంది. సో ఇంకొకటి వచ్చేసి మనకి రోడ్వేస్ వచ్చేసి అది కూడా అంతే 16 to 18 అవర్స్ జర్నీ. మనం స్లీపర్ బుక్ చేసుకుంటే ఒక రేటు, సీటర్ బుక్ చేసుకుంటే ఒక రేట్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 25 to 3 దాకా అయితే మనకి స్లీపర్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇంకా లాస్ట్ వచ్చేసి ఎయిర్వేస్. ఫ్లైట్కి వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా నాకైతే 4600 అయితే పడింది. అంటే హైదరాబాద్ టు వైజాగ్ వచ్చేసి 4500 చేంజ్ సంథింగ్ వచ్చింది. తర్వాత వైజాగ్ టు హైదరాబాద్ అయితే 4300 ఏమో వచ్చింది. సో నేను ఇంత అర్జెంటుగా రావడానికి కారణం ఏమంటే మా అమ్మ వాళ్ళ అమ్మకి అంటే మా అవ్వకి బైపాస్ సర్జరీ అయితే చేస్తున్నాము. సో అది ఆ హాస్పిటల్స్ అన్నీ చూసేసుకొని నాకు ఇక్కడ మండే అర్జెంట్ వర్క్ అయితే ఉంది వైజాగ్లో. సో ఆ వర్క్ నేను క్యాచ్ చేయాలా అంటే నేను అక్కడ హాస్పిటల్స్లో ఆమెకి ట్రీట్మెంట్ అంటే టెస్టెస్ ఇవన్నీ అడ్మిట్ చేయించేసి రావడానికి అయితే మనకైతే టైం అయితే పడుతుంది. సో నేను ట్రైన్లో కానీ తర్వాత బస్లో కానీ అయితే నేను రీచ్ కాలేను వైజాగ్కి మండేకి. సో అందుకోసం నేనైతే చూస్ చేసుకున్నాను ప్లైన్. ఇంకొకటి అక్కడ ఆమెకి అంతా అంటే హాస్పిటల్స్ అంతా చూపించేసి మా అమ్ము ఉంది కదా, అమ్ము అని చెప్పేసి నేను పిలుస్తాను వీడియోలో. అమ్ము వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడైతే ఉన్నారు. ఆ మేడం పేరు నందిని మేడము. సో ఆ మేడం మనకైతే చాలా సపోర్ట్ చేశారు అంటే ఈ 1 వీక్. సో అంటే మేము బయట రూమ్ అయితే తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాము. రూమ్ ఎందుకు, మా ఇంట్లో ఉంది కదా, మా ఇంటికి వచ్చేసేయండి అని చెప్పేసి మనకి నందిని మేడం అయితే చూసారు అని చెప్పేసి అనుకుంటాను నేను. మేడం ఈ వీడియో చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మాకైతే నందిని మేడం అయితే చాలా హెల్ప్ చేశారు. అంటే అమ్ము వాళ్ళ అమ్మని తర్వాత మా అవ్వని ఇద్దరిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఇంట్లో ఫుడ్ తింటే మేలు కదా, సరే బయటకు అంటే ఇప్పుడు పేషెంట్స్ని మనము బయట రూమ్లో పెట్టేసి హోటల్ ఫుడ్ ఎందుకు, మా ఇంట్లోనే తిందుర్రు అని చెప్పేసి మేడం అయితే మనకి హెల్ప్ అయితే చేశారు. సో అదంతా అయిపోయింది. ఫ్రైడేకి ఆల్మోస్ట్ సాటర్డే అనుకుంటాను, సాటర్డేకి అయితే మనకి మొత్తంగా కంప్లీట్ అయిపోయింది హాస్పిటల్స్ అంతా. వెన్స్డే అయితే మనకి మరి అడ్మిట్ అయితే ఉంది. సో దానికి నేను ఇంకా సండే నైట్ అయితే బుక్ చేసుకున్నాను ఫ్లైట్. సో నేను వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను నాకు బోర్డింగ్ పాసెస్ అన్నీ. ఎందుకంటే నేను అన్ని ఫోన్లోనే బుక్ చేసుకున్నాను, డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను బోర్డింగ్ పాస్ అయితే తీసుకోలేకపోయినాను. సో ఇప్పుడు నేను వీలుంటే మనకి వైజాగ్ ఎయిర్పోర్ట్లో అయితే బోర్డింగ్ పాస్ తీసుకొని నేను మీకు చూపిస్తాను. సో నేను ఫ్లైట్ హైదరాబాద్ టు వైజాగ్ ఫ్లైట్ అయితే లాంగ్ వీడియో అయితే తీశాను. లాంగ్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను, అది అందరూ చూడండి. సో డ్యూ టు వెదర్ కండిషన్స్ వల్ల నేను వైజాగ్ బీచ్ వ్యూ అయితే తీయలేకపోయినాను. సో అది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. సో నాకు పాత వీడియోస్ ఏమైనా ఉన్నాయేమో సెర్చ్ చేసి వాటిల్లో ఏదైనా మంచి క్లిప్ ఏదైనా ఉంటే నేను మీకు చూపిస్తాను. నేను నైట్ జర్నీ చేయాలని చెప్పేసి అంటే నైట్ ఫ్లైట్ నాకు వర్క్ ఎప్పుడైపోతుందో కంప్లీట్ తెలియదు కదా. అంటే మండే ఈవినింగ్ కావచ్చు, తర్వాత ఆఫ్టర్నూన్ కావచ్చు. అందుకు నేను మండే నైట్ అయితే ఫ్లైట్కి బుక్ చేసినాను. నైట్ వ్యూ చూద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అంటే నైట్ వ్యూ మీకు కూడా చూపిద్దాము, బీచ్ వ్యూ తర్వాత ఇవంతా బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను. సో మనకైతే ఇక్కడ డ్యూ టు తుఫాన్ 3 to 4 days అయిందంటే ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇప్పటికి కూడా అట్లాగే ఉంది. కొన్ని ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. సో వాటికి సంబంధించిన నాకేమన్నా బై ఛాన్స్ ఏదన్నా ఉంటే నేనైతే తీస్తాను వీడియో. అంటే నైట్ వ్యూ ఎలా ఉంటుంది, ల్యాండింగ్ అంటే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యేటప్పుడు వ్యూ ఎలా ఉంటుంది, తర్వాత వైజాగ్లో మనం టేకాఫ్ అయ్యేటప్పుడు వ్యూ ఎలా ఉంటుంది అన్నది నేను వీడియోలో అయితే చూపిస్తాను. లాంగ్ వీడియో హైదరాబాద్ టు వైజాగ్ అయితే లాంగ్ వీడియో తీశాను. ఆ క్లిప్స్ అంటే అది ఇంకా నేను ప్రాసెసింగ్లో ఉంది. అది అయిపోయిన తర్వాత నేనైతే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చూడండి. ల్యాండింగ్ అప్పుడు మనము
కొద్దిగా జూమ్ చేసి మనకి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది వైజాగ్లో, అది తర్వాత ఎయిర్పోర్ట్ అంటే రైల్వే స్టేషన్, ఇవన్నీ అయితే నేనైతే జూమ్ చేశాను. సో టేక్ ఆఫ్ అప్పుడు మన హైదరాబాద్ వ్యూ కూడా బాగానే వచ్చింది వీడియోలో. సో నాకంటే మీరు చూసి చెప్తున్నా నేను సాటిస్ఫై అవుతాను ఎలా వచ్చింది ఏమన్నది వీడియో. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ మీ జబ్బీర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనం ఇప్పుడైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాం. బాయ్.